హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డెమాన్. సో ఈరోజు మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో లీడర్స్ అందరినీ కూడా మనం యాడ్ చేసుకున్నాము. సో ఈ రోజు నుంచి మనం మనల గురించి మనం తెలుసుకుందాం. సో చాలామంది ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఎట్లా క్రౌన్ కావాలా, నేను ఎలా యూసీడీ కావాలా, ఎలా డియూసీడీ కావాలా, ఎప్పుడు నేను 5 lakhs తీసుకోవాలా, ఎప్పుడు నేను 10 lakhs తీసుకోవాలా. ఓకే, మీరు సాధించగలరు, మీరు కష్టపడగలరు, మీరు పోరాడగలరు, మీరు చివరికి సాధించగలరు. సో మరి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే మొదట చేయాల్సిన పని ఏమున్నదంటే, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. చాలామంది మీరు ఈ ప్రపంచంలో మీకు కావాల్సిన దాన్ని సాధించగలరు. అదెప్పుడు? మీకు మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను సక్సెస్ కావాలి, నేను పిన్ మారాలి, నేను ఇన్కమ్ మారాలి, నేను ఇన్కమ్ అంటే చెక్ తెచ్చుకోవాలి, చాలా పెద్దగా మంచి రికగ్నిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఓకే. అది ఎప్పుడు? నీకు నువ్వు సపోర్ట్ చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. సో మన గురించి మనం తెలుసుకోకుండా, మన కెపాసిటీ ఏమో మనం తెలుసుకోకుండా, మన వర్క్ ఎథిక్స్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం ఇతరులను ఫ్రీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇతనితో కాదు, అతనితో కాదు, అతను చేయలేడు, ఇతనైతే బాగా చేయగలడు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నీ పరిస్థితి ఏంది? ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది, నేనేం చేయగలను, నేనే విధంగా పని చేయగలను, నేనే విధంగా పోరాడగలను, నా స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా చేస్తే నేను ముందుకెళ్ళగలను, ఏ విధంగా చేస్తే నేను స్ట్రక్చర్ని డెవలప్ చేసుకోగలను, అసలు నా కెపాసిటీ ఏంటి. అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో 100కి 1000% మీ వర్క్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మీ గురించి మీరు తెలుసుకోకుండా మీరు వేరే వాళ్ళని ఫ్రీ జడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు, వేరే వాళ్ళతో కలిసి పనిచేయమని స్టార్ట్ చేశారు, అప్పుడు వర్కౌట్ కాదు. దానికి ఒక సామెత ఉంటుంది, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంటే మీకు ముక్తి కలగదు. అదేవిధంగా మీరు కూడా మీ గురించి ఆలోచించుకుంటూ, అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకేం కావాలా? దాంట్లో మనము కొన్ని వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, మనకేం కావాలి అంటే కనుక ఫస్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు మనం ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నాం, బిజినెస్ చేస్తూ ఉన్నాం, ఏదేదో చేస్తున్నాం, కానీ ఇక్కడ పర్టికులర్గా ఎందుకు వచ్చినాం? ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. దాంతోపాటు ఆ వచ్చే ఇన్కమ్ స్టెబిలిటీ ఉండాలి, స్టెబుల్గా రావాలి. మనం చేసే పని వల్ల మనకు వచ్చే ఇన్కమ్ స్టెబుల్గా రావాలి. తర్వాత అది మీ ఓన్ బిజినెస్ అయి ఉండాలి. ఒకరి చేతి కింద మీరు పనిచేసే విధంగా ఉండొద్దు, మీ ఓన్ బిజినెస్ అయి ఉండాలి అది. ఆ తర్వాత హెల్ప్ టు అదర్స్. మీరు 10 మందికి సహాయం చేస్తూ, గెలిపిస్తూ ముందుకు తీసుకుపోయే వారై మీరు ఉండాలి. తర్వాత పీస్ ఆఫ్ మైండ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ మైండ్. అది ఉంటే నువ్వేమైనా చేయగలవు, అది లేకపోతేనే చాలా తలనొప్పి. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి ఎవ్రీ టైం. అంటే ప్రతిసారి నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. తర్వాత రికగ్నిషన్. పిచ్చి నాకు రికగ్నిషన్ అంటే. మీకు కూడా ఒక్కసారి డియూసీడీ కొట్టి అట్లా స్టేజ్ పైన అంబ్రిల్లా పెట్టి, ముచ్చాల పందిరి పెట్టి, బ్యాండ్ కొడుతూ మిమ్మల్ని తీసుకుపోతుంటే 100,000 మంది చేతులు మీకు తగులుతుంటే, నవ్వుతుంటే, వాళ్ళు మీకు విష్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? పిచ్చి రికగ్నిషన్. తర్వాత బికమింగ్ ఫేమస్. నేను ఫేమస్ పర్సనాలిటీ అవ్వాలన్న ఆలోచన మీ మైండ్లో రావాలి. అరే నేను మాట్లాడితే 10 మంది వినాలి, నాకు క్లాప్స్ రావాలా. సో ఫేమస్ అవ్వాలి మీరు. తర్వాత ఇంకేమున్నది? చిల్డ్రన్ ఎడ్యుకేషన్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి. దాంతోపాటు జాబ్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ జాబులు ఎన్రోల్ చేద్దాం, ఎప్పుడు మనం ఫ్రీ ఉంటాం? తుమ్మితే ఊసిపోయే బతుకులు బైసాప్ మనవి, ఇంకెన్ని రోజులు ఉంటాం? సో జాబ్ ఫ్రీడమ్ ఉండాలి. దాంతోపాటుగా టైం ఫ్రీడమ్. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లేవగలగాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు పని చేయగలగాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన టైంకి నీ ఇష్టం వచ్చిన ప్లేస్లో నువ్వు ఉండగలగాలి. సో టైం ఫ్రీడమ్. దాంతోపాటుగా మనకు చారిటీస్. మనం 10 మందికి మనకున్న దాంట్లోనే కొంత మనం దానం చేసే విధంగా ఉండాలి. సో మిత్రులారా, ఇవి 12 విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఒక్కొక్క విషయం గురించి నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. సో ఈ రోజు నుంచి మనం
నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. సో నేను చెప్పే ప్రతి మాట మీకు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు మరింత మార్చుకోవడానికి సో ఈ 12 టాపిక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ మీకు నిజంగా కావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా గెలవబోతున్నాము అని అర్థం. ఇంకొక విషయం, నేను పెట్టిన ప్రతి వీడియోకి మీ సమాధానం నాకు కావాలి. సో ఏదో చూసి వదిలేసినామంటే నేను చేసి పెట్టేదానికి అర్థం లేదు. సో ఎవ్రీడే లెర్నింగ్ ప్రోగ్రామ్, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఇది ఎవ్రీడే లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది నేర్చుకుంటూ మనం నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళేది. సో కాబట్టి మీ సమాధానాన్ని ప్రతి ఒక్కరు తెలియచేయండి. థ్యాంక్ యూ. విష్ యు వెల్త్.